స్పీకర్ ఆన్ చేయి. ఒరే మామా, ఒకరోజు ఫుల్ తాగి పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ గుంతో క్లినిక్ వెళ్ళాం కదా. ఏం క్లినిక్ అది? ఇప్పుడు ఎందుకురా అవన్నీ? ఒక మాట మాట్లాడుతున్నారా? ఈ రోజు కూడా ఫుల్ తాగి పడిపోతుంది అనుకుంటాను. మరి వెళ్ళాలి కదా రేపు. ఏమన్నా గుర్తులేదు. గుర్తులేదా? అదేంట్రా, మన రఘు గాడేమో నీచ క్లినిక్ అంటాడు, నేనేమో లిఖిత క్లినిక్ అంటాను. ఒకసారి గుర్తించుకోమే. లిఖితాయేరా, నువ్వు ఫోన్ పెట్టి కదా. నేను కూడా అదే అంటానరా. ఈ గాడి కొడుకు ఎంత కాదు. సర్లే, హ్యాపీ ఫస్ట్ నైట్ మామా. అంటే నెక్స్ట్ డే క్లినిక్ కి వెళ్ళేంత పీకల దాకా తాగుతావన్నమాట. చిచి, నాకు అసలు మందు అలవాటే లేదు. మందు వాసన పిలిస్తే నా కళ్ళు గిర్రని తిరుగుతాయి. నీకు తెలుసు కదా, ఫ్రెండ్స్ తాగుతున్నారు. మంచి ఫ్రెండ్సే ఫస్ట్ నైట్ రోజు కూడా కాల్ చేస్తూనే ఉన్నారు సచ్చినోళ్ళు. లిఫ్ట్ చేయి. వద్దులే. ఏ ఇంకో ఫ్లాష్ న్యూస్ వస్తుందనా? ఏ అబ్బే, అలా ఏం కాదు. మన మధ్యలో ఫోన్ ఎందుకులే అని. అసలుగా మనం ఫస్ట్ నైట్ ఏ కదా. ఇప్పుడు గుర్తొచ్చిందా మన ఫస్ట్ నైట్? ఇందాకేదో అన్నావు మాట్లాడుకుందామని. ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం కదా. పైగా ముహూర్తం టైం కూడా దగ్గర పడిపోయింది. ప్లీజ్ రా, నా బుజ్జి కదా, ఏహే ప్లీజ్ రా. ఎరా మామా, మన రఘు గాడే కరెక్టరా. అది నీచ క్లినిక్. ఆడికేమో క్లినిక్ పేరు గుర్తుంది, మనకేమో నర్స్ పేరు గుర్తుంది. లిఖిత తన కోసమే కదరా మళ్ళీ పక్క రోజు కూడా వెళ్ళాము. ఏం కాదులే కానీ వీళ్ళు చూసుకొని మన ఇద్దరు మోసం వెళ్తూలే. నువ్వెంత క్రష్ రా దానికి. ఓకేనా, బాయ్. నేను నిజంగా ఏం చేయలేదురా. రే హలో చెప్పురా. సండే కదరా, ఈవినింగ్ ప్లాన్ చేద్దాం. సరే బాయ్. ఏవండి, ఈ శారీ ఎలా ఉంది? సూపర్ ఉంది. చూడకుండా ఎలా చెప్తున్నారు? చూసినాదే కదా చెప్పాలి. అబ్బా, చూసి సరిగా చెప్పండి. బాలేదు. మీకు అసలు టేస్టే లేదు. టేస్ట్ ఉంటే నిండం చేసుకుంటా. మిమ్మల్ని పళ్ళు బిగబట్టినా, పిడికలు బిగబట్టినా ఈ ప్రకాష్ గారు నువ్వేం బికలో. విషయం ఏంటో చెప్పు.